గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఒకసారి ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ప్లస్ మనకి అసలు ట్రేడ్స్ దొరికినాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. ఓకే, నిఫ్టీలో మనం ఫ్రైడే రోజు ఎప్పుడైతే ఈవినింగ్ అనాలిసిస్ వీడియో డిస్కస్ చేసామో దాంట్లో ఏం చెప్తున్నామంటే మనకి ఇది వచ్చేసి ఒకసారి చూపించేస్తాను. ఈ డౌన్ నుంచి ఈ అప్ వరకు చూస్తే ఇది వచ్చేసి గోల్డెన్ లెవెల్స్. ఓకే, ఇక్కడి నుంచి ఒక బౌన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. సో ఈరోజు మార్నింగ్ సెక్షన్లో మ్యాక్సిమం ఆ బౌన్స్ అయితే కనబడింది. బట్ ఈవినింగ్ సెక్షన్ అంటే ఆఫ్టర్నూన్లో 11:30 తర్వాత మరలా అదే సెల్ ఆఫ్ వచ్చి ఇది ఇటువంటి క్యాండిల్ని ఫామ్ చేసింది అనమాట. సో దీనివల్ల మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఈ రేంజ్ ఉంది చూసారా, రేంజ్ కొంచెం టైట్ అవుతుంది. టైట్ అవ్వడం అంటే స్క్వీజ్ అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ వచ్చేసి ఈ ఏరియాలో ఉంది. ఓకే, సపోర్ట్ వచ్చేసి ముందు ఈ ఏరియాలో ఉండే, ఇప్పుడు సపోర్టు షిఫ్ట్ అయింది ఇక్కడికి, రైట్. రెసిస్టెన్స్ కూడా ఇక్కడికి షిఫ్ట్ అయింది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్ హై లో ఉంది చూసారా, ఇవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇది బౌన్స్ రావాల్సింది, బౌన్స్ పైకి వెళుతూ ఉండగా ఈ ఏరియాలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఈ క్యాండిల్లో, ఈ క్యాండిల్లో, ఈ క్యాండిల్ హై ఇవన్నీ రెసిస్టెన్స్గా పనిచేసి ఇక్కడి నుంచి కిందకు వచ్చేసింది. అంటే ఇక్కడ సెల్లర్స్ ప్రెజెంట్ చూపించింది. సో సెల్లర్స్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఈ క్యాండిల్ని చూస్తే మీకు ఏం అర్థమవుతుందంటే సెల్లింగ్ ఎక్కువైంది. మార్నింగ్ వచ్చినటువంటి అంత ప్రెషర్ని ఈవినింగ్కి వీళ్ళు మ్యాక్సిమం తగ్గించేసారు. ఇంకొంచెమే మాత్రం మిగిలి ఉంది. రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది దాన్ని బట్టి కూడా ఒక బయింగ్ రావచ్చా సెల్లింగ్ రావచ్చా చూడవచ్చు. దీంట్లో చూడండి, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, ఈ ఏరియాలో ఓపెన్ అయితే మరలా బయింగ్ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఈ ఏరియాలో 24,000, 30, 40 అంటే 24,000కి దగ్గరలో ఓపెన్ అయితే మాత్రం మరలా బయింగ్ వస్తుంది. సేమ్ ఇక్కడ ఉన్నటువంటి బయర్స్ మరలా దీన్ని పైకి తీసుకెళ్లే ప్లాన్ అయితే చేస్తారు. అలా కాకుండా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే, లైక్ ఇప్పుడు 24,141 దగ్గర ఉంది కదా, సో ఇది కనుక 24,200 దగ్గర కనుక ఓపెన్ అయితే ఇది రెసిస్టెన్స్గా పనిచేసి మరలా మార్కెట్ కిందకి తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, గ్యాప్ అప్లో మార్కెట్ కిందకు వస్తుంది, గ్యాప్ డౌన్లో మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది చాలా జాగ్రత్తగా చూడాల్సిన విషయం అన్నమాట. అంతేకాకుండా ప్లస్ జరగబోయేది ఏదైనా కానీ మనకి ప్లస్సా మైనస్సా అవన్నీ తర్వాత విషయాలు. మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా ఎటు వెళ్తున్నా కానీ మనం ఏ ట్రేడ్ అయితే తీసుకుంటున్నామో అది ఒకసారి ఆలోచించి రిస్క్ రివార్డ్ చూసుకొని తీసుకుంటాం. మన రివార్డ్ ఏంటో అది దేవుడికి తెలుసు, వస్తుందా రాదా కూడా తెలుసు. అది దాన్ని వదిలేద్దాం. అసలు యాక్చువల్గా రివార్డ్ గురించి మనం ఆలోచించవద్దు. మన రిస్క్ ఎంత అన్నది మాత్రం మన చేతిలో ఉంటుంది. మనం ఎంతైతే రిస్క్ పెట్టగలమో అంతవరకే పెట్టి దాని తర్వాత మార్కెట్లోంచి బయటికి వచ్చేయడం మంచిది. ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనం ఎంత లాస్ అవుతుందో ముందు క్యాలిక్యులేట్ చేసుకొని, అంత లాస్ ఒకవేళ మనం అంత లాస్ వస్తే మన మెంటల్ కండిషన్లో ఎలాంటి తేడా రాకుండా మనం ట్రేడింగ్ నెక్స్ట్ ట్రేడ్ని నార్మల్గానే తీసుకోగలమా, ఇది ముందు ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ తీసుకున్నారు, ఒక ట్రేడ్లో మీ ప్రకారం జనరల్గా మీ ప్రకారం ఒక 500 పోయినా పర్లేదు, ఇట్ కెన్ బి మేనేజ్ అని ఒక థాట్ ఉంటుంది. మీరు తీసుకున్న తర్వాత మీకు తెలియకుండానే 500 నుంచి అది 600కి వెళ్ళిపోతుంది, 700కి వెళ్ళిపోవచ్చు, 800కి వెళ్ళిపోవచ్చు, 1000కి కూడా వెళ్ళిపోవచ్చు.
ఎప్పుడైతే అది 1000కి వెళ్ళిపోతుందో యువర్ ఎక్స్పెక్టెడ్, మీ ఎక్స్పెక్టేషన్ ఎంత 500, బట్ దానికన్నా డబల్ అయిపోయినప్పుడు మీరు ఆ ట్రేడ్లోంచి బయటికి రాలేరు. సో అటువంటి సైకాలజీ డెవలప్ కాకుండానే మనం ముందే స్టాప్ లాస్ని ఇచ్చేసేసి ఆ ట్రేడ్ గురించి ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా 500 మనం అనుకున్న దగ్గర ముందు సో వదిలేసాయి అని చెప్పేసి సిస్టమ్ నుంచి లేచి వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వేరే చోట ఎక్కడన్నా తిరిగేసి రండి, లేకపోతే అసలు ఆ సిస్టమ్ చూడకండి. దాని తర్వాత మరలా వచ్చి కూర్చొని ఫ్రెష్ మైండ్తో ట్రేడ్ ఉంటే చేయండి, లేకపోతే వదిలేయండి. ఒకరోజు ట్రేడ్ చేయకపోయినా నష్టం ఏమీ లేదు. మార్కెట్ ఎక్కడికి పోవట్లేదు, మనం ఎక్కడికి పోవట్లేదు. అది సో నేను ఒకటే చెప్పేది, మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇవన్నీ కాదు. ముందు రిస్క్ రివార్డ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మన రిస్క్ ఈరోజు 500 రూపీస్, 500 రూపీస్ మనం రిస్క్ చేస్తున్నాం. దాని మీద మనకి ఇంకో 500 వస్తున్నాయా, 1000 వస్తున్నాయా, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్. ఇది మన చేతిలో కూడా లేదు. కాకపోతే మన చేతిలో ఉన్నది ఒక స్టాప్ లాస్ ఎంత మనం రిస్క్ చేయగలం. ఓకే, సో అది మాత్రం ప్లాన్ చేయండి, అంతకన్నా ఎక్కువ ప్లాన్ చేయొద్దు. ఏదైనా కానీ మార్కెట్ ఎటుపోయినా కానీ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసుకుంటూ స్టాప్ లాస్ మేనేజ్ చేసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏమైందంటే, ఇక్కడి నుంచే చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఇది వచ్చేసి గోల్డెన్ లెవెల్స్, ఇక్కడి నుంచి ఒక బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. బౌన్స్ వచ్చింది కూడా, కానీ ఈ ఏరియా నుంచే మరలా రిటర్న్ వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీలో అంత సెల్లింగ్ రాలేదు. సో ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాము ఈ స్టేజ్లో. సో నేను ఇక్కడైతే రేపు బ్యాంక్ నిఫ్టీని చూసి ట్రేడ్ చేస్తాను. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అసలు మార్కెట్ ఏం చెప్తుంది అన్నది చూసే నేను ట్రేడ్ చేస్తాను. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూసుకుంటే చూడండి, ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకుంటుంది. ఆల్రెడీ ఇది సపోర్ట్ ఏరియా. మార్నింగ్ అయితే దీన్ని బ్రేక్ చేసేసింది, ఇక్కడ రెసిస్టెన్స్ చేసి మరలా ఈరోజు మార్నింగ్ మాత్రం దీన్ని బ్రేక్అవుట్ చేసేసి ఇక్కడ దాకా వచ్చింది. బట్ ఇది రెసిస్టెన్స్గా పనిచేసింది. ఈ రోజుది ఏది 6th నవంబర్ది రెసిస్టెన్స్గా పనిచేసి కిందకు వచ్చింది. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ మరలా కిందకే వస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ కిందకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఒక నిమిషం, దీనికన్నా పైకి వెళ్తే 52,500 పైన ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంత గ్యాప్ అప్ అయ్యే అవకాశాలు తక్కువ, కాబట్టి నాకేమి పెద్ద మూమెంట్ ఏం కనబడట్లేదు. ముందు ఇది కిందకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఓకే, సో ప్లాన్ అకార్డింగ్లీ. తర్వాత ఈరోజు ట్రేడ్స్ చూద్దాం ఒకసారి. నిఫ్టీలో చూడండి, ఫస్ట్ 2 క్యాండిల్స్లోని మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకొని మనం 24,100 సిఈ, 24,150 పిఈ చార్ట్స్ యాడ్ చేసుకున్నాం. లేఅవుట్ చేసుకున్న తర్వాత మనకి కరెక్ట్గా 9:40కి దీంట్లో స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత 9:45కే సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. ఇక్కడ ఇది బాగా రిట్రేస్ అయింది. రిట్రేస్ అయిన తర్వాత ఇది చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ ఎవరైతే 164 దగ్గర, 65 దగ్గర దీని హైలో లేదా 176 దగ్గర తీసుకున్నారో మంచి హై వాల్యూ చేసి 298 దాకా పెట్టింది. ఇదే మంచి ట్రేడ్. దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఇక్కడ యాక్టివేట్ అయింది 230కి. ఇది యాక్టివేట్ అయిన తర్వాత మనకి హై వచ్చేసి ఒక 191, అంటే దాదాపుగా ఒక 20-25 పాయింట్స్ ఇక్కడ కూడా వచ్చినాయి అన్నమాట. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, 10-5-10-10కి మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అని, దాని తర్వాత లెవెల్ డ్రా చేసుకొని బ్రేక్అవుట్ బ్రేక్డౌన్ బట్టి మనం ఆల్మోస్ట్ 51,600 సిఈ, 51,600 పిఈ రెండింటిని లేఅవుట్ చేసుకున్నాం. దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చేసి మనకి 10 o'clockకి ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత మనకి ఒక్కటి కూడా పిఈ సైడ్ ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. సిఈ సైడ్ మాత్రం ఇక్కడ చూడండి, ఒక ట్రేడ్ ఇక్కడ ఎవరైతే రిట్రేస్ కావాల్సింది కాలేదు, ఎందుకంటే మంచి మూమెంటం వచ్చింది కాబట్టి ఇక్కడ రిట్రేస్ అవ్వలేదు. రిట్రేస్ అయితే కొంచెం తక్కువలో దొరికేది, మంచి మూమెంట్ ఉండేది. బట్ ఇక్కడ తీసుకున్న వాళ్ళకు కూడా మంచి 703 దాకా హైయెస్ట్ వచ్చిందనమాట వితిన్ మినిట్స్. అంటే 10:25 కనుక మీరు ఎంట్రీ అయ్యి ఉంటే, 10:30కి ఎంట్రీ అయ్యి ఉంటే మ్యాక్సిమం 11:15కి మీ ట్రేడ్ కంప్లీట్ అయిపోయేది. మంచి పాయింట్స్ వచ్చింది దీంట్లో కూడా. అది ఫ్రెండ్స్, రేపు ట్రేడ్ చేసేటప్పుడు చూసి జాగ్రత్తగా
ప్లాన్డ్గా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.